ఈ అమ్మాయి చికెన్ పెట్టడానికి ఫ్రిడ్జర్ రూమ్ లోకి వెళ్ళగానే అప్పుడే ఈమె చేతి నుంచి చికెన్ కింద పడిపోతుంది. బయట నుంచి ఎవరో ఆ ఫ్రిడ్జర్ రూమ్ ని లాక్ చేసేస్తారు. కానీ ఈ అమ్మాయికి ఆ విషయం తెలిసుండదు. అప్పుడే ఆ రూమ్ లైట్స్ ఆఫ్ అయిపోవడంతో ఈ అమ్మాయి వెంటనే తలుపు దగ్గరికి వెళ్లి తలుపు కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికి అక్కడ ఉన్న ఎంప్లాయీ బయటికి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో ఈ అమ్మాయి ఆ రూమ్ లో ఉన్న ఎమర్జెన్సీ లైట్ ని ఆన్ చేసుకుంటుంది. ఆ రూమ్ లో చలి ఎక్కువ అయిపోవడంతో ఈ అమ్మాయి ఒక ట్రాలీ సహాయంతో తలుపుని గట్టిగా కొడుతుంది. 1కి 10 సార్లు కొట్టినా కూడా ఆ తలుపు ఓపెన్ అవ్వదు. దాంతో ఈ అమ్మాయి చేతుల్లో ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది. అప్పుడే మెల్లిమెల్లిగా ఆ రూమ్ యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి చలికి వణికిపోతూ ఉంటుంది. చలి వల్ల ఈమె ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది. అప్పుడే ఈమె పైన తిరుగుతున్న ఒక ఫ్యాన్ ని చూసి ఆ ఫ్యాన్ ని ఎలాగైనా క్లోజ్ చేయాలి అని అనుకుంటుంది. ఇప్పుడే ఈమె అక్కడే పడి ఉన్న అట్ట ముక్కకి టేప్ అతికించి ఆ ఫ్యాన్ కి అడ్డంగా పెట్టాలని ట్రై చేస్తుంది. కానీ ఆమె కాలు జారి కింద పడిపోతుంది. అప్పుడే ఈమె కాళ్ళ పైన ఒక ఇనుప ట్రాలీ పడిపోతుంది. దాంతో ఈమె కాలికి దెబ్బ తగులుతుంది. ఈమె తన కాలుకి కట్టుకొని ఒక ఇనుప రాడ్డు తీసుకుని ఆ ఫ్యాన్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఈమె ఆ పైప్ ని గురి చూసి ఆ ఫ్యాన్ వైపుకి విసరగానే ఆ ఇనుప కడ్డీ దూరంగా వెళ్లి పడిపోతుంది. అప్పుడే మెల్లిమెల్లిగా టెంపరేచర్ -16 కి వెళ్లిపోతుంది. దాంతో చలి ఎక్కువ అయిపోవడంతో ఈమె తన పర్స్ లో ఉన్న ఒక లైటర్ ని తీసి అక్కడున్న పేపర్లకి అగ్గి పెడుతుంది. కానీ అక్కడ ఎక్కువ పొగ అయిపోవడంతో ఈ అమ్మాయికి దగ్గు రావడంతో ఆ అగ్గిని ఆర్పాల్సి వస్తుంది. దాంతో ఈమె ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి దాక్కుంటుంది. ఈ మూవీ ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.